శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మంటగల్పిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు చెవిలో కమ్మలు గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. మృతురాలు బంధువులు కథనం మేరకు హిందూపురం పట్టణానికి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఉదయం ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తామన్నారు. వృద్ధురాలు చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్లు నిర్ధారించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడే ఉన్న వృద్ధురాలు బంధువులు వృద్ధురాలు మృతి చెందినట్లు వారి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడానికి ఆరు బయటకు కొంతమంది వెళ్లగా ఇంకొంతమంది అంబులెన్స్ వాహనం కోసం బయటకు వెళ్లారు. బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి మృతదేహం చెవిలో ఉన్న ఓ కమ్మ సంబంధించిన చైను దొంగిలించారని వాపోయారు. ఇలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నడూ లేని విధంగా చనిపోయిన శవం మీద బంగారం తొలగించడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. డాక్టర్లు, నర్సులు, ప్రైవేట్ సెక్యూరిటీ, చికిత్స రోగుల సహాయకులు ఉన్నప్పటికీ ఇతర రోగులు లేని ఓ గదిలో మృతి చెందిన వృద్ధురాలు చెవిలో బంగారం దొంగిలించడం ఆశ్చర్యానికి గురి చేసింది. మృతదేహంపై బంగారం తొలగించారంటే ఆసుపత్రిలో భద్రత ఏ విధంగా ఉందో ఇట్టే చెప్పవచ్చు. ఈ సంఘటనపై మృతురాలు బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. హాస్పిటల్లో మార్నింగ్ అడ్మిట్ చేసినాము. బ్లడ్ చెకప్ ఇవన్నీ చేసినారు. చేసి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట 2 వరకు బాగుంది. తర్వాత కొంచెం సీరియస్గా కండిషన్ అయ్యేదని అనంతపురం తీసుకోపోండి, ఇక్కడ ఐసీయూ ఫెసిలిటీ లేదు అని చెప్పినారు. మేము ఇంకా ఆల్రెడీ ఆమె 2 రోజులు 3 రోజుల నుంచి చాలా సఫర్ అయిపోయింది. ఇంకా అంత లాంగ్ జర్నీ చేసేది ఎందుకని చెప్పేసి ఇక్కడ పెట్టినాము. ఇప్పుడు 8:30 9 గంటలు ఆమె ఎక్స్పైర్ అయిందని చెప్పినారు. మేము ఇంకా అంబులెన్స్ మాట్లాడదామని బయటికి వెళ్ళి అట్లా 10 నిమిషాల లోపలికి వచ్చే లోపల మా ఊరు చెవుల్లో ఉండే కమ్ములు చైన్ అన్ని పిక్కొని పోయినారు. ఇక్కడ పోయి సిబ్బందిని అడిగితే మీరు ఉండాలి కదా, మీరు చూసుకోవాలి కదా, మేము ఎంతమంది అయినా చూసేకైతుంది, సెక్యూరిటీతో అడిగినా అదే మాట చెప్తారు. ఇక్కడ ఉండే కానిస్టేబుల్తో అడిగినా కానీ పోయి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో, డిఎస్పీకి చెప్పుకోని ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. ఇక్కడ మాకేదో న్యాయం చేయాలి, మా బాధలో మేము ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మాకే కాకుండా ఇంకా ఎంతమంది జరగకుండా శవం పైన ఉండే కమ్ములు కొని పీక్కపోయినారంటే ఇంకా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మనకి ఎంత మాత్రం రోగులకి ఇంకా సెక్యూరిటీ ఉందని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. హాస్పిటల్కి పిలుచుకొచ్చినాం, ఆరోగ్యం బాగలేక నిన్న వచ్చి వాపస్ పోయినాము, చూపించుకొని టెస్టులన్నీ రాసినారు. ఈరోజు పొద్దున వచ్చి అడ్మిట్ అయినాము. 9:30 అప్పుడు ప్రాణం పోయింది. మేము ఫోన్లు చేసుకుంటే ఇక్కడే బయట వాకిలి బయట ఉన్నాము. వచ్చి కమ్మలు, రింగ్, చెవుది చైను అంతా ఇప్పుకొని పోయినారు. వచ్చి చూసే లోపల చెవుకు ఇప్పుకొని పోయినారు. వచ్చి చూసే లోపల ఒక చెవు తీసి ఇంకో చెవు దిద్దామని చూసే లోపల లేదు. డాక్టర్లు ఏం చెప్పారమ్మా? డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు అడిగితే మీరు అక్కడ ఉండాలి కదా, ఇక్కడ వండుకోకుండా వదిలేసి వెళ్ళిపోయినారు. ఎట్లా ఎందుకు పోయినారు? బయటకి ఎందుకు పోయినారు? ఫోన్ చేద్దాం, ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలి కదా సార్, ఇట్లా అయింది, రేపు పొద్దున వాళ్ళు రావడానికి అని పోయినాం సార్. ఫోన్ చేసి ఇక్కడే బయట నిలబడి ఫోన్ చేస్తానండి, అవతలని ఆ పక్కకు తిరుక్కొని. మీరు బయటకు పోయినప్పుడు బతికిందా చనిపోయిందమ్మా? చనిపోయిందని చెప్పినాకే ఫోన్లు చేసేకపోయినాను. 9:30 అప్పుడు చనిపోయింది, 9:20 అట్లా.